వాళ్ళ దేహంలో హెచ్ఐవి వైరస్ ఎంట్రీ అయిందని కూడా వాళ్ళకి తెలియదు. ఈ హెచ్ఐవి వచ్చిన పేషెంట్స్ మినిమం ఎన్ని ఇయర్స్ బతకగలరు? హెచ్ఐవి వచ్చాక మనిషి నార్మల్గా కూడా జీవించవచ్చు. వైరస్ ఈజ్ 0 లెవెల్స్లోనే ఉంటుంది, అన్డిటెక్టబుల్ లెవెల్స్లోనే ఉంటుంది వాళ్ళకు. సో వీఆర్ థింకింగ్ ఈ మెడిసిన్, ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా స్టాప్ చేయాలనే. హెచ్ఐవి వైరస్ క్వాలిటేటివ్ టెస్ట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు QTV. నేను మీ సుగుణ. ఈరోజు మనతో పాటు ఇన్ఫెక్షన్ డిసీజర్ డాక్టర్ శివరామ్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి అనగానే ముందుగా మనకి గుర్తొచ్చేది హెచ్ఐవి అండ్ ఎయిడ్స్. అయితే ఈ హెచ్ఐవి ఎయిడ్స్ ఒక పర్సన్స్కి వస్తున్నాయి అన్నప్పుడు ఆ సింటమ్స్ని మనం కనుక్కోవడం ఎలా? ఓకే, ఇప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చింది అంటే మనకు ఫస్ట్ ఎలా ఇన్ఫెక్షన్ వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి ఒకటి. ఇంకోటి, హెచ్ఐవి వచ్చాక ఏ సిమ్టమ్స్ వస్తాయి అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయి. హెచ్ఐవి మన బాడీలో చేరిన వెంటనే 100%గా మనకి సిమ్టమ్స్ రావాలని ఏమి రూల్స్ లేదు. 90 to 95% పేషెంట్స్కి వాళ్ళ దేహంలో హెచ్ఐవి వైరస్ ఎంట్రీ అయిందని కూడా వాళ్ళకి తెలియదు. మ్యాక్సిమం 5 to 10% పేషెంట్స్కి మాత్రమే జ్వరం రావచ్చు, బాడీ మీద ర్యాషెస్ రావచ్చు, జాయింట్ పెయిన్స్ ఇలాంటివి రావచ్చు. కానీ ఏంటవుతుందంటే పేషెంట్స్ పోయి డాక్టర్ దగ్గర వాళ్ళు ఏం చేశారు ఏమనేది ఏమి చెప్పరు. డైరెక్ట్గా వెళ్ళి మాకు జ్వరం వస్తూ ఉందండి, లేకపోతే ర్యాషెస్ వచ్చాయి, జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, బాడీ ఏక్ ఉంది అని చెప్తారు. డాక్టర్ టెస్ట్ చేసి ఓకే వీళ్ళకి ఏమైనా నార్మల్గా వైరస్ ఫీవర్ ఏదో వచ్చింది అనేసి ట్రీట్మెంట్ ఇస్తారు. ఒక 4-5 రోజుల్లో 6-10 రోజుల్లో తగ్గిపోతుంది. అంటే 100% వాడు మర్చిపోతాడు, నేను బయట పోయాను, నాకు హెచ్ఐవి వచ్చి. అంటే ఆ హెచ్ఐవి వచ్చినట్లు కూడా వాళ్ళకి తెలియదు. తెలియదు. 100% పీపుల్కి తెలియడం కష్టం, మర్చిపోతారు 5 to 10%. అయితే ఈ హెచ్ఐవి వచ్చిన పేషెంట్స్ మినిమం ఎన్ని ఇయర్స్ బతకగలరు? హెచ్ఐవి వచ్చాక మనిషి నార్మల్గా కూడా జీవించవచ్చు. ఏ మెడిసిన్ వాడకుండా కొన్ని సంవత్సరాలు జీవించవచ్చు. హెచ్ఐవి వచ్చాక మెయిన్గా ఏంటంటే ఇది 4 స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి విండో పీరియడ్ అంటాం మేము. విండో పీరియడ్లో బాడీలో హెచ్ఐవి వైరస్ ఉంటుంది, కానీ యాంటీబాడీ టెస్ట్ అని మేము చేస్తాం. నార్మల్గా స్క్రీనింగ్ టెస్ట్లు అవన్నీ యాంటీబాడీ టెస్ట్లన్నీ. ఆ స్క్రీనింగ్ టెస్ట్లన్నీ నెగిటివ్ ఉంటాయి. అప్పుడు నెగిటివ్ ఉన్నప్పుడు డాక్టర్కి కూడా తెలియదు వాళ్ళ దేహంలో హెచ్ఐవి వైరస్ ఉంది అనేసి, పేషెంట్కి తెలియదు అనమాట. అది 1 year వరకు ఉండవచ్చు. అప్పుడు 30 days నుంచి 1 year వరకు టైం తీసుకోవచ్చు, ఎప్పుడైనా పాజిటివ్ అవ్వచ్చు. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి హెచ్ఐవి పాజిటివ్ ఏసిమ్టమాటిక్ స్టేజ్ అంటాం. ఆ స్టేజ్లో టెస్టులు పాజిటివ్ వస్తాయి, కానీ వాళ్ళకి ఏ రోగాలు ఉండవు. ఓకే, థర్డ్ స్టేజ్లో వచ్చేసి సిమ్టమాటిక్ స్టేజ్ అంటాం. అప్పుడు వాళ్ళ దేహంలో CD4 కౌంట్స్ కొంచెం తగ్గింటాయి, అప్పుడు బయట నుంచి వేరే వేరే డిసీజెస్ వస్తూ ఉంటాయి. అది థర్డ్ స్టేజ్, సిమ్టమాటిక్ స్టేజ్. ఇంకా లాస్ట్ స్టేజ్ వచ్చి 4th స్టేజ్, దట్ ఈస్ ఎయిడ్స్ స్టేజ్. అంటే అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ అంటాము. ఆ ఎయిడ్స్ వచ్చినప్పుడు వాళ్ళ దేహంలో చాలా వరకు రోగ ప్రతిరోధక శక్తి తగ్గుంటుంది, కాబట్టి బయట నుంచి వేరే వేరే డిసీజెస్ వస్తాయి. నార్మల్గా ఆ డిసీజెస్ నార్మల్ పర్సన్ని రావు. అవి ఓన్లీ అంటే రోగ ప్రతిరోధక శక్తి తగ్గిన వాళ్ళకి వస్తాయి. మ్యాక్సిమం ఎయిడ్స్ అన్నప్పుడు మనకి ఈ కాలంలో హెచ్ఐవి వల్లనే ఎయిడ్స్ స్టేజ్కి పోయే వాళ్ళు ఉంటారు, కానీ ఎయిడ్స్ లాంటి సిమ్టమ్స్ చాలా పేషెంట్స్కు ఉంటాయి. వేరే ఎక్స్టెన్సివ్ టీబీ ఉన్నప్పుడు, మరి కీమోథెరపీ ఇచ్చేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది బాడీలో. తర్వాత వచ్చేసి ఈ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేసినప్పుడు ఇమ్యూనిటీ తగ్గుతుంది, అంటే సప్రెస్ చేస్తారు, కాబట్టి అప్పుడు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే సార్, ఇప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ అనేవి ఇప్పుడు కొన్ని ఒక 7 years అండ్ ఒక 8 years బ్యాక్ కొంచెం ఎక్కువ హెవీగా హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్స్ అనేసరికి అయ్యి బాబోయ్ అనేవారు. ఇప్పుడు అదేమి ఎక్కడ వినిపించట్లేదు అసలు. అంటే ఇప్పుడు కూడా కేసెస్ ఉన్నాయి అంటారా హెచ్ఐవి ఎయిడ్స్? హెచ్ఐవి ఎయిడ్స్ అనేది డిసీజ్ వచ్చేసి మనకి మెడిసిన్స్ 100% క్యూర్కి లేదు, కానీ ఏంటంటే కంట్రోల్ చేసేదానికి చాలా మెడిసిన్స్ ఉన్నాయి ఇప్పుడు. అవే మెడిసిన్స్ ART సెంటర్స్లో ఇస్తారు, గవర్నమెంట్
హ్మ్. ఏఆర్టీ సెంటర్స్ అంటే యాంటీ రిట్రోవైరల్ థెరపీ అనేసి ఆ సెంటర్స్లో ఇస్తారు. ప్రైవేట్లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఈ డ్రగ్స్ని యాక్చువల్ రెగ్యులర్గా తీసుకుంటే నార్మల్గా జీవించవచ్చు అన్నమాట. అంటే అప్పట్లో చాలా కేసెస్ వచ్చేవి. హెచ్ఐవి, ఎయిడ్స్ కేసెస్ అనేసరికి అప్పట్లో చాలా ఎక్కువ కొంచెం మంది ఏమనేవారంటే సెక్సువల్‌గా బయటికెళ్ళిన వాళ్ళకి ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఒక 8 ఇయర్స్ బ్యాక్ అయితే ఎక్కువ రూమర్స్ వచ్చినాయి. ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా హెచ్ఐవి రూమర్స్ అనేవి వినిపించట్లేదు బయట. ఏంటంటే గవర్నమెంట్లో ట్రీట్మెంట్స్ ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి కొంచెం ప్రజలు కేర్లెస్గా ఉంటారు. హ్మ్. అలాగనే కానీ హెచ్ఐవి పూర్తిగా తగ్గిపోయిందనేది కలలు. ఎందుకంటే ఇప్పుడు మన నాకో ఎస్టిమేట్స్ ప్రకారం ప్రతి సంవత్సరము ఒక 40,000-45,000 మంది చనిపోతారు హెచ్ఐవి ఎయిడ్స్ ఉండేవాళ్ళు. అలాగే ప్రతి సంవత్సరము 60,000-65,000 వరకు కొత్త పేషెంట్స్ వస్తున్నారు. ఓకే. ఒక ఎస్టిమేట్ ప్రకారం వాళ్ళు చెప్పేది ఏంటంటే 2.8 మిలియన్ హెచ్ఐవి పేషెంట్స్ ఇండియాలో ఇంకా ఉన్నారని. దిస్ ఆల్ ఎస్టిమేట్స్ ఓన్లీ. ప్రాపర్గా మనం ఇండియాలో ప్రాపర్ రిపోర్టింగ్ సిస్టమ్ లేని దానివల్ల మనకి పక్కాగా ఫిగర్ తెలియదు. అండ్ అలాగే సార్ ఇప్పుడు ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అనే పేషెంట్లు వచ్చిన వాళ్ళు చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకోవడం కానీ చెప్పడానికి భయపడుతూ ఉంటారు. అంటే అదో రకమైన భయం లోపల వాళ్ళకి ఆ వ్యాధి అనేది వచ్చింది అంటే ఎవరు వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళ దగ్గర కూర్చోకూడదు, వాళ్ళు తిన్న దగ్గర తినకూడదు. అంటే ఇలాంటివి అంటే ఒక మనిషితో వాళ్ళకి వచ్చిన పేషెంట్తో మనం మాట్లాడితే మనకి ఆ గాలితో మనకి వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా? లేదు ఓన్లీ బ్లడ్ ద్వారానే ఈ ఇన్ఫెక్షన్ అనేది వస్తుందా? కరెక్ట్ అండి. ఇప్పుడు ఏంటంటే ప్రజలకి సరైన అవగాహన లేని దానివల్ల మరి సోషల్ స్టిగ్మాస్ ఉంటాయి. అంటే భయపడతారు పేషెంట్స్. ఎందుకంటే ఇది హెచ్ఐవి గురించి సరిగా అవగాహన ఉండదు. హెచ్ఐవి రాగానే చనిపోతారు అనే భయం ఉంటుంది. అందుకనేసి గాలితో వస్తుంది, వాళ్ళు దగ్గితే వస్తుంది, లేకపోతే వాళ్ళ పక్కన కూర్చుంటే వస్తుంది, వాళ్ళ బట్టలు ముట్టుకుంటే, వాళ్ళతో భోంచేస్తే ఇలాగంతా వస్తుంది అని భయపడతారు. అందుకనే అవాయిడ్ చేస్తారనే భయంతోనే హెచ్ఐవి వచ్చిన వాళ్ళు మానసికంగా కృంగిపోయి చనిపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారన్నమాట. అందుకని వాళ్ళు ఎవరు చెప్పుకునేదానికి ఇష్టపడరు, బయటపడరు. కానీ అలా చూస్తే మెయిన్గా ఏంటంటే ఈ హెచ్ఐవి రావాలంటే హెచ్ఐవి ఉండే మనిషి యొక్క రక్తంతో మాత్రమే వస్తుంది. అది నేరుగా మీ రక్తంలో జాయిన్ చేరుకుంటే మాత్రం వస్తుంది అన్నమాట. బ్లడ్ టు బ్లడ్ మాత్రమే వస్తుంది ఇది. అట్లా లేకపోతే రాదు. ఎందుకంటే ఇప్పుడు దోమలు కానీ దీంట్లో బెడ్ బగ్స్, నల్లులు ఇలాంటివన్నీ కరిస్తే దాంట్లో పోయి వాటి దేహాల్లో ఈ హెచ్ఐవి పురుగు ఉండదు. అలాగే దగ్గితే అలా అంతా రాదు. ఇది నేరుగా వాళ్ళు టాయిలెట్ పోయారు, టాయిలెట్లో వస్తుంది, ఇట్లా అంతా రాదు. ఎందుకంటే వాళ్ళ రక్తం నేరుగా మన రక్తంలో జాయిన్ అవుతే మాత్రమే వస్తుంది. అప్పుడు మాత్రమే అది ఇన్ఫెక్ట్ చేస్తుంది మనకు. అండ్ అలాగే సార్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉమెన్స్ ఉంటారు. వాళ్ళు ఎవరికైనా ఈ ఇన్ఫెక్షన్ ఉంటే, ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఉంటే ఆ పుట్టపోయే బిడ్డకు కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది వస్తుందా? ఇప్పుడు హెచ్ఐవి ఉండే లేడీస్ ప్రెగ్నెంట్ అవుతే 100% ఆ పిల్లలకు వస్తుంది అనేది తప్పు అవగాహన. అలాగేం లేదు. ఓన్లీ 30-37% ఛాన్సెస్ దట్ బేబీకి రావచ్చు అనమాట. ఆ 30% ఛాన్సెస్ 30-30% ఛాన్స్ కూడా ఎలా అంటే ఇప్పుడు 100 మంది ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ చేస్తే ఆ 100 మంది బేబీస్లో ఓన్లీ 30-35% బేబీస్కి మాత్రమే ఉంటుంది. మిగిలిన వాళ్ళు నెగిటివ్గానే ఉంటారు. అయినా కూడా ఏంటంటే ఆ 35% అనేది ఎక్కువ పర్సెంటేజ్. అంటే వీళ్ళకి సెపరేట్ మెడిసిన్స్ ఏమైనా యూస్ చేస్తారా? మెడిసిన్స్ హెచ్ఐవి పేషెంట్స్ ప్రెగ్నెంట్ 2 months గర్భిణీ ఉండే లేడీస్ మందులు కరెక్ట్గా తీసుకొని కరెక్ట్గా మందులు తీసుకుంటే అప్పుడు ఆ ఛాన్సెస్ని చాలా తగ్గించవచ్చు. <1% వరకు మనం తగ్గించవచ్చు. అంటే 100 మందికి డెలివరీ చేస్తే మాకు ఒక బేబీ మాత్రం పాజిటివ్ రావచ్చు అనమాట. అలాగా డ్రగ్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా మందులు తీసుకోవాలి. ఇప్పుడు న్యాచురల్గానే మనకి ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు కొంచెం 100లో 4-5% వరకు ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఉంటుంది. అలా లెక్క చూసుకుంటే ఇది మనం తక్కువే అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే సార్ మీరు ఒక 25 to
28 ఇయర్స్ అయింది మీరు డాక్టర్ అయ్యి. ఆ, అండ్ అలాగే ఈ ఇన్ఫెక్షన్‌తో మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్‌కి మీరిచ్చే బెస్ట్ మెడిసిన్స్ అండ్ వాళ్ళకి ఎలా మీరు చెప్తూ ఉంటారు? అంటే చాలామంది చాలా డిస్టర్బ్‌తో వస్తారు మీ దగ్గరికి. నేను ఇంకా బతకలేనేమో సార్, నా వల్ల కాదు, మెడిసిన్స్ నాకు యూజ్ అవ్వట్లేదు అనిపిస్తుంది అని చెప్పేసి వస్తూ ఉంటారు. అయితే అలాంటి పేషెంట్స్‌కి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు వాళ్ళకి? మెయిన్గా అంటే మనము ఇప్పుడు హెచ్ఐవి పేషెంట్స్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము వాళ్ళకి మెంటలీ హ్మ్. మానసికంగా వాళ్ళు గట్టిగా ఉండేలాగా మనం వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి. కౌన్సిలింగ్ ఈజ్ అ మెయిన్ పార్ట్. హ్మ్. ఎందుకంటే హెచ్ఐవి రాగానే ఎవరు చనిపోరు. హెచ్ఐవి మీ దేహంలో హెచ్ఐవి వరకు చేరినాక మీకు 10 ఇయర్స్ కావచ్చు, 20 ఇయర్స్ కావచ్చు, ఆ మీ దేహంలో ఉండే CD4 సెల్స్ పూర్తిగా తగ్గేదానికి అంతవరకు వాళ్ళు నార్మల్గా జీవించవచ్చు. దానికి మీద కూడా మీరు నార్మల్ లైఫ్ చేయాలంటే మీకు మీ రోగ నిరోధక శక్తి బాగుండేలాగా చూసుకునేది ఎలాగా అని మనం చెప్పాలి. అవి కరెక్ట్గా చెప్పామంటే వాళ్ళు న్యాచురల్గా ధైర్యంగా సరిపోతారు. మా దగ్గర వచ్చే పేషెంట్స్ ఈవెన్ లాస్ట్ స్టేజ్ పేషెంట్స్ కూడా వస్తారు. ఒక 5-10 బిలో 50 CD4 కౌంట్స్ ఉండి బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, మరి లంగ్స్ ఎక్స్టెన్సివ్ టీబీ ఉండేవాళ్ళు, న్యూమోసిస్ కార్ని న్యూమోనియా అనేసి డెడ్లీ డిసీజెస్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళని కూడా మేము ట్రీట్మెంట్ చేస్తాం. వాళ్ళు నార్మల్గా స్టేజ్ లో మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్ చేసి ఇప్పుడు మా దగ్గర ఇలాంటి లాస్ట్ స్టేజ్ లో వచ్చిన వాళ్ళు, ఈవెన్ కోమాలో వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు 20 ఇయర్స్ ఆఫ్టర్ 20 ఇయర్స్ దే ఆర్ డూయింగ్ నార్మల్ లైఫ్, లీడింగ్ నార్మల్ లైఫ్, బాగున్నారు. అండ్ అలాగే సార్ మీ కెరియర్ లో మీరు ఎన్ని హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ పేషెంట్ ని అటెండ్ అయ్యారు? అందులో ఎన్ని సక్సెస్ అయినాయి? సక్సెస్ అనే ప్రశ్న ఉండదండి. ఏంటంటే ఇప్పుడు పేషెంట్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది డ్రగ్స్ కి అని ఒకటి, ఇంకోటి హౌ లాంగ్ ఈజ్ సస్టైన్ చేస్తాడు, ఎన్ని రోజులు కరెక్ట్ గా మెడిసిన్ తీసుకుంటారు అనే దాని మీద పోతుంది. మీరు మెడిసిన్స్ నార్మల్ గా తీసుకొని బాగా తీసుకుంటే నార్మల్ లైఫ్ చేయొచ్చు. వాళ్ళు మెడిసిన్ తీసుకోకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే మరి CD4 తగ్గిపోతుంది, వైరస్ పెరుగుతుంది రక్తంలో, అప్పుడు వాళ్ళు దాంతో చనిపోతారు అనమాట. రోగాలన్నీ వచ్చి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ కరెక్ట్ గా మనం డయాగ్నోస్ చేసి వాళ్ళకి ఏ రోగం వల్ల ప్రాబ్లం వస్తుంది అనే దాన్ని చేసుకొని దానికి కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇస్తే చాలు. హెచ్ఐవి మెడిసిన్స్ సపరేట్, అది వాళ్ళకు ఉండే ఏమైనా వేరే రోగాలు ఉంటే వాటికి ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేనేమంటానంటే మేము హెచ్ఐవికి ట్రీట్మెంట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా ఇవ్వాలని ఇది లేదు. వాళ్ళకు ఉండే వేరే డిసీజెస్ ని పక్కాగా కరెక్ట్ గా ట్రీట్ చేసేసి రికవరీ అయిపోతారు వాళ్ళు. దాని నుంచి మరి ముందుకు ఇది అవుతుంది. మేము ఇప్పుడు ఏం చేస్తామంటే ART డ్రగ్స్ చాలా ఉన్నాయి, గవర్నమెంట్ లో కూడా ఫ్రీగా ఇస్తారు. ఆ డ్రగ్స్ తో పాటు మేము మెయిన్ గా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా మేము ఇస్తాము. ఆ మెడిసిన్స్ వల్ల ఏమవుతా ఉందంటే వాళ్ళు బేసిక్ డ్రగ్స్, ART డ్రగ్స్ బేసిక్ డ్రగ్స్ మేము ఇచ్చినా కూడా వాళ్ళు 20 ఇయర్స్ వరకు కూడా బాగానే ఉంటారు. మేము రీసెంట్ గా ఒక 5-6 ఇయర్స్ నుంచి చాలా మందికి ART మందులు స్టాప్ చేస్తున్నాం. అయినా కూడా వాళ్ళ దేహంలో CD4 కౌంట్ 800-870 ఇలా నార్మల్ మెయింటైన్ చేస్తున్నారు. సో సార్, అంటే ఇంగ్లీష్ మెడిసిన్ బెస్ట్ అంటారా, ఆయుర్వేదిక్ మెడిసిన్ బెస్ట్ అంటారా? ఇప్పుడు హెచ్ఐవికి మేము ఇంటిగ్రేటెడ్ సిస్టంలో ట్రీట్ చేస్తాం. ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇస్తాము, మరి అలోపతి మెడిసిన్స్ కూడా మేము, ఎందుకంటే నేను MD గైనక్ చేశాను, APBS గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ బళ్ళారి చేశాను, MD గైనకాలజీ ఫ్రమ్ జిప్మర్ పాండిచ్చేరి నేషనల్ ఇన్స్టిట్యూట్లో చేశాను. అది అయ్యాక నేను స్టార్ట్ చేశాను అనుకోండి. ఏ మెడిసిన్ బెస్ట్ అంటే ఇప్పుడు మనకి అలోపతిలో డైరెక్ట్గా హెచ్ఐవిని ట్రీట్ చేసేంత ఏ వైరస్ కానీ ట్రీట్మెంట్ మెడిసిన్స్, అలోపతి డ్రగ్స్ పక్కాగా లేవు. ఉండే మెడిసిన్స్ అన్ని ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ కంట్రోలింగ్ ద వైరస్ రెప్లికేషన్, అంటే వైరస్ ఎక్కువగా ప్రొడక్షన్ కాకుండా తక్కువ చేసి కంట్రోల్ చేయడానికి మాత్రమే మనం లైఫ్ లాంగ్ తీసుకోవాలని మేము చెప్తాం. కానీ ఆయుర్వేదిక్ లో ఎలా అంటే ఆయుర్వేదిక్ లో చాలా మెడిసిన్స్ ఉన్నాయి, అవి నేరుగా మీకు వైరస్ ని కంట్రోల్ చేస్తాయి. మెనీ టైమ్స్ దే విల్ క్లియర్ ద వైరస్ ఆల్సో ఫ్రమ్ ద బాడీ అనమాట. ఇలా నాకు ఎలా ఈ మెడిసిన్ ని యూజ్ చేస్తున్నాను అంటే మా నాన్నగారు సిద్ధ ఔషధ ప్రాక్టీషనర్ అనమాట.
ఓకే. మా నాన్నగారికి మేము స్కూల్ గోయింగ్ చైల్డ్‌గా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మేము మా నాన్నకి మెడిసిన్స్ తయారు చేసేదానికి హెల్ప్ చేసేవాళ్ళం. వాళ్ళు రాసి ఇచ్చేవాళ్ళు. మేము తీసుకొచ్చి ఆ మెడిసిన్స్ అన్ని తీసుకొచ్చేవాళ్ళము. ఆకులు, అలములు అన్ని ఫారెస్ట్‌లో నుంచి తీసుకొచ్చి తయారు చేసి ఇచ్చేవాళ్ళం. వాళ్ళు ట్రీట్ చేసేవాళ్ళు. అలాగా మాకు అలవాటయింది. దాంట్లో ఏ వైరస్‌కి స్పెసిఫిక్‌గా మా నాన్నగారు ఏ మందులు ఇచ్చేవారు అనే దాన్ని ఐడెంటిఫై చేసుకున్నాం అన్నమాట. ఈ హెచ్ఐవి వచ్చినప్పుడు ఆ మెడిసిన్స్‌ని ఎందుకు ట్రై చేయకూడదు అనుకున్నాను నేను. దాన్ని మేము కంబైన్ చేసి ఇస్తున్నాము. ఇప్పుడు మాకి చాలా ఎంకరేజింగ్‌గా రిజల్ట్స్ చాలా బాగుంది. ఎందుకంటే మేము రీసెంట్‌గా ఆల్మోస్ట్ 6000 పేషెంట్స్‌ని మేము ట్రీట్ చేస్తున్నాం. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా అన్ని చోట్ల నుంచి పేషెంట్స్ వస్తారు మాకు. ఇనిషియల్ స్టేజెస్‌లో యాక్చువల్లీ మేము ఏఆర్టీ మందుల కన్నా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ప్లస్ వాళ్ళకుండే కాంప్లికేషన్స్ని ట్రీట్ చేస్తాం త్రూ ఆలోపతి. వాళ్ళు కొంచెం బాగా రికవరీ అయ్యాక మేము ఏఆర్టీ మాత్రలు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే ఏమవుతుందంటే ఒక్కసారికే వాళ్ళకుండే కాంప్లికేషన్స్కి ఆలోపతి మందులు ఇస్తారు. ప్లస్ మన ఏఆర్టీ మాత్రలు రెండు చేసే వలన పేషెంట్ టాలరెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. మా దగ్గర అలా కాదు, నార్మల్ అయిపోతారు. నార్మల్ అయ్యాక మరి మేము ఇవి యాడ్ చేస్తాం. మేము యాక్చువల్గా ఇన్ సౌత్ ఇండియాలో ఫస్ట్ పర్సన్ టు హ్యావ్ రియల్ టైమ్ PCR అండ్ CD4 కౌంట్స్ బ్లడ్ టెస్ట్ చేసేది, వైరల్ లోడ్ టెస్ట్ చేసేది 2002లోనే స్టార్ట్ చేసాం. సౌత్ ఇండియాలోనే నాట్ మెనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళ దగ్గర కూడా ఉండలేదు. అవి మేము స్టార్ట్ చేసాము. USA, జర్మనీ నుంచి ఎక్విప్మెంట్స్ తెప్పించుకొని మేము చేస్తున్నాం అనమాట. మానిటర్ చేస్తున్నాం పేషెంట్స్ని అలాగా. అండ్ అలాగే సార్, ఇప్పుడు ఈ హెచ్ఐవి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో ఈ మెడిసిన్ ఇలాగే యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే వాళ్ళకి ఈ హెచ్ఐవి వల్ల ఇంకా ఏమన్నా వేరే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయంటారా? హెల్త్ ఇష్యూస్ అంటే నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఎయిడ్స్ స్టేజ్లో CD4 కౌంట్ 200 కన్నా తక్కువ అయినప్పుడు వాళ్ళకి వేరే వేరే డిసీజెస్ రావచ్చు. టీబీ రావచ్చు, లేకపోతే న్యూమోసిస్టిస్ నిమోనియా కార్నియా రావచ్చు, టీబీ ఎక్స్టెన్సివ్ టీబీ రావచ్చు, బ్రెయిన్లో కానీ లింఫ్ నోడ్స్లో బోన్ టీబీ ఇలాంటివన్నీ రావచ్చు. మరి న్యూమోసిస్టిస్ కార్నియా నిమోనియా అంటాం, అది ఒక వెరైటీ నిమోనియా అనమాట. మనం తీసుకున్న ఆక్సిజన్ లంగ్స్లో ట్రాన్స్ఫర్ కాదు బాడీకి అనమాట. వాళ్ళకి కూడా చాలా కష్టపడిపోతారు అనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డెడ్లియస్ట్ డిసీజ్ న్యూమోసిస్టిస్ కార్నియా నిమోనియా. వాళ్ళు లేచి ఒక 10 అడుగులు కూడా నడవలేరు. ఈవెన్ పండుకొని ఉన్నా కూడా మాట్లాడుకోకుండా పండుకోవాలి. మాట్లాడితే కూడా ఆయాసం వస్తుంది అనమాట వాళ్ళకి. అలాంటి డిసీజ్ అది. దాన్ని కూడా మేము ఈజీగా ట్రీట్ చేస్తాము. అంటే ఆయుర్వేదిక్ ప్లస్ మన అలోపతి డ్రగ్స్ వల్ల చేసి వాళ్ళని ఒక 10-15 రోజుల్లోనే మేము నార్మల్ చేసి వాళ్ళని ఫర్దర్ మేనేజ్ చేస్తాం. అది కాకుండా ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బాడీలో నోట్లో అంతా పూర్తిగా ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఈసోఫేగస్ అన్ననాళం అంటాం, దానికి కూడా ఫంగస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అప్పుడు మింగలేరు అనమాట. ఆ తర్వాత క్రిప్టోకాకల్ మెనింజైటిస్ అంటారు, బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ వస్తుంది. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ టైప్. వీటికి అన్నిటికీ ట్రీట్మెంట్స్ బాగానే ఉన్నాయి. అలోపతిలో మేము అన్నీ ఇస్తాము, వాటితో కూడా సరిపోతుంది. ఆ తర్వాత సైటోమెగలో వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అది మీకు CMV రెటినైటిస్ అంటాము కన్నుకు వస్తే, CMV ఈసోఫైజిటిస్ అంటాము అన్ననాళానికి వస్తే, లేకపోతే బ్రెయిన్కి కూడా రావచ్చు అది. ఆ తర్వాత లింఫ్ నోడ్స్కి దీనికి అన్నిటికీ వస్తుంది. దానికి ట్రీట్మెంట్ పక్కాగా మేము బాగా ఇస్తాము. అంటే ఇప్పుడు ఈ హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటిన్యూగా మెడిసిన్ అనేది యూజ్ చేస్తే వాళ్ళ లైఫ్ అనేది నార్మల్ పీపుల్స్ లాగా వాళ్ళు లైఫ్ని లీడ్ చేయొచ్చు. 100%గా ఫుల్ లైఫ్ స్పాన్ వాళ్ళు లీడ్ చేయొచ్చు నార్మల్గా. ఎస్. కానీ మేమంటే ఇప్పుడు మేము రీసెంట్గా లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి పేషెంట్స్ని ఏఆర్టీ ఇంటరప్షన్ అంటాం అనమాట, వాటిని చేసి చూస్తున్నాం. మేము ఇంటరప్షన్ చేసే టయానికి వాళ్ళ దేహంలో వైరస్ అన్డిటెక్టబుల్ లెవెల్స్లో ఉంటుంది. అంటే మేము ట్రీట్మెంట్ వాళ్ళది 10, 50, 100 ఇట్లా ఉండొచ్చు. మా పేషెంట్లో 60% ఆఫ్ ద పేషెంట్స్ లెస్ దాన్ 300 ఉంటారు. 40% ఆఫ్ ద పేషెంట్స్ లెస్ దాన్ 100 కింద ఉంటుంది CD4. అలాంటి వాళ్ళు మేము ట్రీట్మెంట్ చేస్తాము. వాళ్ళకి CD4 కౌంట్ 500 అబోవ్ ఉన్నప్పుడు
మరి వైరస్ లోడ్ 0 ఉన్నప్పుడు మేము 2 ఇయర్స్ చూసి ఓకే వీళ్ళకి ఇంటరప్షన్ చేయొచ్చని ఏఆర్టీ మందులు స్టాప్ చేస్తాం. ఓన్లీ ఆయుర్వేదిక్ మాత్రమే ఇచ్చింటాం వాళ్ళకి. ఓకే. వాళ్ళు 5-6 ఇయర్స్ దే ఆర్ మెయింటైనింగ్ CD4 కౌంట్ యావరేజ్ మీన్ CD4 కౌంట్ 800, 890 అలా 1000 కూడా ఉంటాయి. మరి వైరస్ ఈజ్ 0 లెవెల్స్లోనే ఉంటుంది, అన్డిటెక్టబుల్ లెవెల్స్లోనే ఉంటుంది వాళ్ళకు. సో వీఆర్ థింకింగ్ ఈ మెడిసిన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా స్టాప్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే అది మేము హెచ్ఐవి వైరస్ క్వాలిటేటివ్ టెస్ట్లన్నీ చేసి చూసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం క్వాంటిటేటివ్ టెస్ట్ చేసి 0 లెవెల్స్ అన్డిటెక్టబుల్ లెవెల్స్లో ఉన్నాయా అనేదాన్ని కన్ఫర్మ్ చేసుకొని స్టాప్ చేస్తున్నాం అనమాట. అండ్ అలాగే సార్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు 0 లెవెల్కి వచ్చాక స్టాప్ చేస్తా ఉంటున్నారు కదా మెడిసిన్, అప్పుడు లేదా స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళకి ఏమైనా ఫుడ్ డైట్ కానీ హెల్త్కి మంచి ఫుడ్, ఈ ఫుడ్ తీసుకుంటే కొంచెం మంచిది వీళ్ళకి, ఇలా తింటే మంచిది, అలా ఏమన్నా ఉంటుందా? లేదు నార్మల్గానే ఉండొచ్చు ఈ మెడిసిన్ యూస్ చేస్తూ అనేమన్నా ఉందా? డైట్ హ్యాబిట్స్లో వచ్చి మేమేం చెప్తామంటే వాళ్ళు నార్మల్గా ఫుడ్ ఏం తీసుకుంటారో తీసుకొని మంచి డైట్ తీసుకోండి, టైం టు టైం భోంచేయండి. చాలా చింత చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. చింత చేసేదాని వల్ల మనకి నిద్ర సరి రాదు, ఆకలి అవ్వదు, తినుకోకుండా నిద్ర లేకుండా మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. నార్మల్ ఫుడ్ తిని నార్మల్గా మీరు ఎగ్స్ హ్యాపీగా. తినొచ్చు, నాన్ వెజ్ తినొచ్చు, వెజిటబుల్స్ తినొచ్చు, ఫ్రూట్స్ తినొచ్చు, ఏం తప్పులేదు. ఓన్లీ థింగ్ ఈజ్ వాట్ వీ సే ఈజ్ డోంట్ గెట్ అడిక్టెడ్ టు పొగాకు, స్టారు, గుటకాలు ఇలాంటివి తినొద్దండి. త్రాగుడు, ఇవి వద్దు. స్మోకింగ్ ఇవి వద్దంటాం. మీకు మీ దేహానికి ఆరోగ్యానికి ఏవి మంచిదో అది మాత్రమే చేయండి అంటాం. వ్యసనాలకి దూరంగా ఉంటూ దూరంగా మంచి food ఉంటూ. తీసుకుంటూ మెడిసిన్ యూస్ చేస్తే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఏ లేదు. ప్రాబ్లమ్స్ లేదు, బాగా నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు వాళ్ళు. మరి ఆ తర్వాత కొంతమంది అడుగుతారు, ఏంటండి మేము మా భార్యకు ఉంది నాకు లేదు, భర్తకి లేదు, నాకుంది మా భార్యకు భార్యకి లేదు, ఉండదు. ఇప్పుడు ఎలా సంసారం life- చేయొచ్చా లేదా? ఉమ్. ఇట్ ఈస్ నాట్ ఏ కాంట్రా ఇండికేషన్. సంసారం చేయకూడదని ఏం లేదు, నార్మల్గా ఉండొచ్చు. ఏంటంటే ఒకరికి ఉన్నప్పుడు ఇంకొకరికి లేనప్పుడు మనము ఒకరి నుంచి ఒకరు రాకుండా ఉండేదానికి నిరోధు అవన్నీ యూజ్ చేయండి Safeties అంటాము, use సేఫ్టీస్ యూజ్ చేయండి అంటాం. ఉమ్. మరి ఇప్పుడు లాట్స్ ఆఫ్ డ్రగ్స్ వచ్చాయన్నమాట. ఆ డ్రగ్స్ వాళ్ళు ఎవరికి నెగిటివ్ అలాగే ఉంటుందో వాళ్ళు తీసుకోవచ్చు. నార్మల్గా drugs నార్మల్గా తీసుకుంటే కూడా ఇంకా సేఫర్ సైడ్లో ఉండొచ్చు వాళ్ళు. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇంజెక్టబుల్స్ వస్తాయా, ఇంజెక్షన్స్ వస్తాయా అంటారు. యాక్చువల్గా ఇప్పుడు 6 months వన్స్ ఇంజెక్షన్స్ హెచ్ఐవికి వచ్చాయి అనేసి దాన్ని తీసుకుంటే ఏమో మాకు అంతా ఇదైపోతుంది అని అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రగ్స్ అంతే. ఇప్పుడు హెచ్ఐవి పాజిటివ్ ఉండేవాడికి అది ఇంకా- కంట్రోల్లో వచ్చింది అనుకోండి, ఆ తర్వాత వాడు తీసుకున్నా కూడా ఇంజెక్షన్ 6 months ఒకటి తీసుకున్నా కూడా దాంతో పాటు బేసిక్ హెచ్ఐవి డ్రగ్స్ కూడా వాడు కంటిన్యూ చేయాలి చేయాల్సిందే ఖచ్చితంగా. ఖచ్చితంగా. అంటే ఒక్కసారి మనకి పాజిటివ్ అనేది వచ్చింది అంటే పర్సన్ లైఫ్ లాంగ్ వాడు టాబ్లెట్స్ యూస్ చేయాల్సిందే. యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఉమ్. అది లేకుండా ఈ ఇంజెక్టబుల్స్ ఏంటంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటాం మేము. అంటే బయట పోయే హ్యాబిట్స్ ఉంటాయి అలాంటి వాళ్ళు ఇంజెక్షన్ 6 months ఒకసారి తీసుకుంటే వాళ్ళు సేఫర్ సైడ్లో ఉంటారు అని. నాట్ 100% సేఫ్ అని కాదు, ఒక ముందు లెవెల్ జాగ్రత్త. వరకు 90%, 95% ఇలా ప్రొటెక్షన్ ఉంటుంది. అలా కొంచెం పర్సంటేజ్లో ఇది ఉంటుంది అన్నమాట. అంటే ఇంకా ఇప్పుడు ఈ మెడిసిన్స్ తీసుకుని లైఫ్ లాంగ్ ఈ మెడిసిన్ యూస్ చేస్తూ మన వర్క్ మనం చేసుకోవచ్చు. ఏమైనా నార్మల్ జీవించవచ్చు, ఎవరు ఏ పనైనా కూడా ఏ చేసుకోవచ్చు. పనైనా చేయొచ్చు, అలసట అలాంటిది ఏమో ఏమి రాదు. ఏంటంటే మాకి ఆలోపతి డ్రగ్స్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని మానిటర్ చేసుకొని మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మేము ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా కంబైన్ చేసే దాని వల్ల బేసిక్ డ్రగ్స్తోనే మా పేషెంట్స్ 20 సంవత్సరాలు కూడా బాగుంటారు. అండ్ Basic drugs తోనే. మెడిసిన్ ఇప్పుడు నార్మల్ మెడిసిన్ కన్నా కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకున్నది ఏమంటారంటే కొంచెం ఎక్కువ హీట్ ఉంటుంది ఆ మెడిసిన్స్, బాడీలో వేడి ఎక్కువ చేస్తుంది అని అంటారు నార్మల్గా. అలాగంట ఏం ఉండదండి, ఏ మెడిసిన్కి అలాగేం లేదు. ఇప్పుడు మా ఆలోపతి మెడిసిన్లో కూడా ఈవెన్ మీరు పారాసిటమాల్ తీసుకున్నా కూడా మీకు సైడ్ ఎఫెక్ట్ రావచ్చు. ఓకే.
ఈవెన్ కొన్ని కొంతమందికి అలర్జీ వచ్చినప్పుడు, రియాక్షన్ అయినప్పుడు ఇచ్చే ఇంజెక్షన్స్ ఉంటాయి. స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అవి ఇస్తా ఉంటాం కంట్రోల్ చేసేదానికి. దానికి కూడా రియాక్షన్ అవ్వచ్చు. ఓహ్! అలా ఇవి ఉంటాయి కానీ బేసిక్‌గా ఆయుర్వేదిక్ మెడిసిన్‌కి చాలా ఇవి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆ! ఏంటంటే కొన్ని వేరే వేరే మెడిసిన్స్‌లో వేరే డ్రగ్స్ యూజ్ చేస్తారు. హెవీ మెటల్స్ ఉంటాయా, హెవీ మెటల్ సాల్ట్స్ ఉంటాయని, భస్మాలు ఎక్కువగా యూజ్ చేస్తారని, అవన్నీ మైక్రో క్వాంటిటీస్ దే విల్ యూజ్ ఇట్. మైక్రో క్వాంటిటీస్‌లో ఉంటాయి. అది కూడా లిమిటెడ్ పీరియడే ఇస్తారు వాళ్ళు. దానివల్ల మనం భయపడాల్సింది ఏమీ ఉండదు. హ్మ్. రెగ్యులర్‌గా తీసుకునేకి అలా ఉండదు కాబట్టి అది ఆ టైం దేనికి ఉంటది. మేము హెచ్ఐవికి యూజ్ చేసే మెడిసిన్స్ మేము ప్యూర్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్. ఏం ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. దానికి ఏంటంటే ఒక గ్యాస్ట్రైటిస్ న్యాచురల్‌గా కొంచెం బిట్టర్ టేస్ట్ ఉంటే ఎసిడిటీ పెరుగుతుంది. గ్యాస్ట్రైటిస్ వస్తుంది అంతే. అంత వదిలితే వేరే ఏమి ప్రాబ్లమ్స్ ఏమి రావు. అండ్ హెచ్ఐవి మెడిసిన్ ఏఆర్టీ డ్రగ్స్‌కి చాలా పేషెంట్స్ మేము చూస్తాం కదా! మా ఏ ఓన్లీ ఏఆర్టీ డ్రగ్స్ తీసుకునే వాళ్ళలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ చూస్తాం మేము. అదే మా మెడిసిన్ కాంబినేషన్ మేము ఎవరికి ఇస్తాం వాళ్ళకి ఎవరికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ బేసిక్ ఒకే డ్రగ్ మీదనే వాళ్ళు 20 ఇయర్స్ వరకు ఉంటారు. 20 ఇయర్స్ వరకు బేసిక్ డ్రగ్స్‌తోనే ఉంటారు మా పేషెంట్స్. అండ్ అలాగే సార్ ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఏదైతే ఉందో ఇది ఒకవేళ చిన్న పిల్లలకి ఎవరికైనా వస్తే వాళ్ళకి కూడా సేమ్ ఇదే మెడిసిన్స్ యూజ్ చేస్తారా? లేకపోతే వాళ్ళకి ఏమన్నా సెపరేట్ ఉంటుందా? చిన్న ఏజ్‌ని బట్టి ఏమన్నా డిఫరెన్స్ ఉంటాయా? ఏజు మరి వెయిట్, వెయిట్ మీద మేము అది ఏఆర్టీ డ్రగ్స్‌ని మాడిఫై క్యాల్కులేట్ చేసి ఇస్తాము. అదే మెడిసిన్స్ ఇస్తాము మేము. దాంతో పాటు మేము ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇస్తాము. ఇప్పుడు మా దగ్గర మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అయి ఉంటది. తల్లి నుంచి పిల్లలకి వచ్చి ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలా మందికి ట్రీట్మెంట్ చేసాం. ఇప్పుడు వాళ్ళంతా డిగ్రీస్ కంప్లీట్ చేసి పనులు చేసుకొని, పెళ్లి చేసుకొని, పిల్లలు గాని బాగున్నారు మా దగ్గర. చిన్నప్పటి నుంచి ఒకవేళ డిసీజ్ మనకున్నా కూడా మన లైఫ్‌ని మనం లీడ్ చేయొచ్చు. నార్మల్ పీపుల్స్‌లా మన లైఫ్‌ని లీడ్ చేయొచ్చు. అదేం పెద్ద ఇది కాదు. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే ఎక్కడైనా కూడా ఒక హెచ్ఐవి గానీ, ఎయిడ్స్ గానీ పేషెంట్ ఉన్నారు అని మనం చూసాము అంటే, నార్మల్ పీపుల్స్ ఎవరైనా పబ్లిక్ కూడా వాళ్ళని చూసి భయపడ్డం. అంటే వాళ్ళకుంది అంటే వచ్చేస్తది. వాళ్ళ ఫ్యామిలీలో వేరే వాళ్ళకొచ్చేస్తది. ఇలాంటి అనుమానాలు చాలా ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ కూడా మీరిచ్చే సలహా ఏంటి? యాక్చువల్‌గా హెచ్ఐవి అనేది మన ఇప్పుడు ఏజ్ ఓల్డ్ డిసీజ్ అని నేనంటాను. ఎందుకంటే ఇది మన ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ యానిమల్ బిహేవియర్ అనమాట. ఎన్నో ఇప్పుడు మన రికార్డ్స్ ప్రకారం చూస్తే 1950s నుంచి ఉండవచ్చు అంటారు. మనం కనుక్కున్నది 1980sలో. అలా చూస్తే ఈ వేశ్య వృత్తి అనేది ఇట్ ఈస్ ఏజెస్ టుగెదర్ ఉంది. అప్పటి నుంచి కూడా ఇది ఉండుండవచ్చు. మనకి ఆ వైరస్ తెలియదు కాబట్టి మనం వాళ్ళని ఎప్పుడు టెస్ట్ చేయలేదు. వాళ్ళకి లేదు. అలాంటి దానికి ఇమ్యూనిటీ చాలా తగ్గినాక వాడికి ఇమ్యూనిటీ పవర్ తగ్గింది. అందుకని వేరే వేరే డిసీజెస్ వచ్చాయనేసి దానికి తగ్గినట్టు మందు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు బాగా అయిపోయేవాళ్ళు. ఇప్పుడేంటంటే దాంతో పాటు ఇది హెచ్ఐవి ఉంది అని చెప్పడం వలన భయపడిపోతున్నారు. ఇదే మా ప్రజలు భయపడాల్సింది ఏమి లేదు. అందరితో నార్మల్‌గా జీవించవచ్చు. వాడు పక్కన కూర్చోవచ్చు. వాడు ఊపిరి తగిలితే ఇలాగంతా రాదు. వాడిని ముట్టుకుంటే గానీ అదే కదా సార్. ఇప్పుడు కొంచెంమంది కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు. బయట పార్టీస్‌కి, పబ్బుల్స్‌కి వెళ్ళేవాళ్ళుంటారు. అయితే అందులో ఎవరికైనా ఉండి, వాళ్ళు అవతల ఒక అమ్మాయిని గాని, లేతే ఒక అబ్బాయి ఎవరికైనా కూడా ఉంటే వాళ్ళు కిస్ చేస్తే ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? రాదండి. కిస్ రాదు. చేసినా ఇలా కూడా రాదు. కిస్ చేయడము దీనివల్ల హ్మ్. రాదు. ఓన్లీ అదే బ్లడ్ వల్లే ఇది బ్లడ్ వస్తది. ట్రాన్స్‌ఫ్యూజన్ కావాలి. హ్మ్. అంటే డ్రగ్ అబ్యూస్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. అవును. ఇంజెక్టబుల్ డ్రగ్స్ యూజ్ చేస్తారు. ఒకే సిరింజ్‌ని అవును. మెడిసిన్ తీసుకొని 10 మంది దాంతోనే గుచ్చుకుంటారు. అలా దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గానీ, ఇలా కిస్ చేశారనేది అలా అంతా రాదు. నార్మల్‌గా జీవించొచ్చు. ఇంట్లో మీరు వాళ్ళకి సెపరేట్‌గా పెట్టి ఇది చేయడం, మీరు సైకలాజికల్‌గా వాళ్ళని మానసికంగా మీరే ప్రాబ్లమ్‌లో నెట్టుతున్నారు వాళ్ళు.
నార్మల్‌గా ఉంటే వాళ్ళు లైఫ్ లాంగ్ నార్మల్ జీవించొచ్చు. మా దగ్గర 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల వయసు ఉండేవాళ్ళున్నారు. మినిమమ్ ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు సార్ మీ దగ్గర? అరౌండ్ అప్ టు 6000 వరకు పేషెంట్స్ ఉన్నారు. 6000 వాళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్‌ని మంచి లైఫ్‌ని లీడ్ నార్మల్ చేస్తున్నారు. లీడ్ చేస్తున్నారు. నార్మల్ లీడ్ చేస్తున్నారు. హ్మ్. దాదాపు ఒక 25 ఇయర్స్ నుంచి మీ దగ్గర ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా అప్పటి నుంచి మెడిసిన్ యూజ్ చేస్తూనే యూజ్ వస్తున్నారు. చేస్తున్నారు. దాంట్లో కొంచెం డెత్ రేట్స్ ఉండే ఉంటాయి నార్మల్‌గా. అది వదిలితే మా దగ్గర పేషెంట్స్ లాస్ట్ స్టేజ్‌లో చాలా డిసీజెస్ ఉండే సైటోమెగాలోవైరల్ ఇన్ఫెక్షన్ అంటాము. మొలాస్కమ్ బాడీస్ ఆల్ ఓవర్ ద బాడీస్ ఉండేవాళ్ళు ఉంటారు. మరి ఆ తర్వాత క్రిప్టోకాకల్ మెనింజైటిస్, న్యూమోసిస్ ఇలాంటి డిసీజెస్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆఫ్టర్ 20 ఇయర్స్ ఆల్సో దే ఆర్ లీడింగ్ నార్మల్ లైఫ్. ఇప్పుడు లాస్ట్ స్టేజ్ వాళ్ళని కూడా నార్మల్ జీవిస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి. ఏం ప్రాబ్లమ్స్ కూడా లేకుండా. చాలా మంచి ఇన్ఫార్మ్ అయితే ఇచ్చారు. చూసిన వాళ్ళందరూ కూడా ప్రతి పర్సన్స్‌కి ఇలా ఉండాలని ఉండదు. వచ్చిన పీపుల్స్‌ని ఎవరికైనా ఇలాంటి హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న పీపుల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు బెస్ట్ ఆఫ్ ద మెడిసిన్ యూజ్ చేయాలనుకుంటే మన డాక్టర్ శివరామ్ గారిని కలవండి. ఆయన నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. వారికి కాంటాక్ట్ అవ్వండి. మంచిగా వాళ్ళు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా మీకు అందజేస్తున్నారు. ఓకే. థ్యాంక్ యూ.